మన చిన్ననాటి ముంజికాయ బండి మీలో ఎంతమందికి గుర్తుంది? నాకు 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 వెల్కమ్ బ్యాక్ టు సిరుల ప్రపంచం. హలో అందరికి. ఈ రోజు స్పెషల్ వీడియో ఏంటి అంటే మీ అందరికి మీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా వీడియోలో అయితే చూస్తున్నారు కదా, మన చిన్నప్పుడు మనం అందరం ఆడుకున్న ముంజికాయ బండి ఎలా తయారు చేసే వాళ్ళో చూసేయండి. మా తాతలు పది కమరోడికి తీసుకెళ్ళి వింటున్నారు కదా, మా మామయ్య గారు వాళ్ళు చిన్నప్పుడు ఈ కర్రకి కన్నం పెట్టించడానికి మా మామయ్య గారు వాళ్ళ తాతయ్యని బతిమాలి కమ్మరోడి దగ్గర తీసుకెళ్లేవారంట. ఇంకా మా చిన్నప్పుడు అయితే ముంజలు అయితే మా తాతయ్య తెచ్చేవాడు, కానీ ఈ ముంజికాయ బండ్లు మాత్రం మా పెత్తాత చేసేవాడు. అంటే మా తాతయ్య వాళ్ళ అన్నయ్య సుబ్బారెడ్డి తాతయ్య అనమాట. అండ్ ఈ మధ్యలో కర్ర ఉంది కదా, ఇదైతే ఎండిపోయిన కొబ్బరాకుల మధ్యలో ఉంటుంది కదా కర్ర, అలాంటిది ఒకటి స్ట్రాంగ్ గా ఉన్నది తీసుకోవాలి. నెక్స్ట్ దానికి అన్ని వైపులో చెక్కేసుకోవాలి, ఎక్కడ షార్ప్ గా లేకుండా సమానంగా చెక్కేసుకొని కర్ర లావుగా ఉన్న సైడ్ కన్నం పెట్టుకోవాలి. చూస్తుంటే ఈ కన్నం పెట్టడమే పెద్ద టాస్క్ అనుకుంటా, అందుకేనేమో మా మామయ్య గారు వాళ్ళు చిన్నప్పుడు ఈ కన్నం పెట్టించడానికి కమ్మరోడ్ వరకు వెళ్ళేవారు. కొబ్బరి కర్రకి కన్నం పెట్టేశారు కదా, ఇప్పుడు ఈ కన్నంలో సరిపడేంత కర్ర తీసుకోవాలి. ఇది కూడా రెండు పక్కల షార్ప్గా చెక్కేసుకోవాలి. అండ్ మీ చిన్నప్పుడు మీరెవరిని బతిమాలే వాళ్ళు ఇలా ముంజికాయ బండ్లు చేయమని కామెంట్ చేసేయండి మరి. ఇంక ఇప్పుడు మనం తయారు చేసిన కర్ర రెండు ముంజలకి సరిపోతుందో లేదో చూసుకుని ఎక్స్ట్రాగా కర్ర ఏమైనా ఉంటే కనుక అది కట్ చేసేసుకోవాలి. అండ్ ఇంక ఇప్పుడైతే ఈ కర్రతోనే మనం తినేసిన రెండు ముంజికాయలకి కన్నాలు పెట్టేసుకోవాలి. ఇంక ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ కర్రని మనం పెట్టిన కన్నంలో దూరుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ కన్నంలో దూరకపోతే ఇంకొంచెం సైజ్ పెంచుకోవాలి కన్నంకి. ఈ కన్నంలోకి ఇది పర్ఫెక్ట్ గా దూరకపోతే మాత్రం మన బండి సరిగ్గా వెళ్ళదు. సో ఈ కర్ర కన్నంలో పెట్టుకునేటప్పుడు ఇది ఫ్రీగా మూవ్ అవుతుందో లేదో మనం ముందు చెక్ చేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే కన్నంలో పట్టేసింది కదా ఈ కర్ర, ఇంకా రెండు వైపులా మనం ముంజులు పెట్టేసుకుంటే అప్పుడే అయిపోలేదు, ఇంకొక ఫైనల్ టచ్ కూడా ఉంది. ఆ ఫైనల్ టచ్ ఏంటో కాదు, ఈ ముంజికాయ బండికి పైన పట్టుకోవడానికి స్టీరింగ్ లాంటిది, దీనికి కూడా ముందే కన్నం పెట్టేసుకుని అండ్ ఈ స్టీరింగ్ పెట్టడానికి కూడా కర్ర చివరలో షార్ప్ గా కట్ చేసుకోవాలి. ఫైనల్ గా మన స్టీరింగ్ అదే ఇంకో ముంజికాయ కూడా పెట్టేసుకుని దీని మీద ఇంకో ముంజికాయతో రెండు దెబ్బలు వేసుకుంటే స్ట్రాంగ్ గా పడి ఉంటుంది. మొత్తానికైతే మన చిన్ననాటి ముంజికాయ బండి రెడీ. ఇంకిప్పుడు ఇదైతే ఫ్రీగా మూవ్ అవుతుందో లేదో చెక్ చేసి మా మామయ్య గారు నా చేతిలో పెట్టేశారు. ఇంక ఇదైతే నా చేతికి వచ్చాక మా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ నేను కూడా మా ఇంటి వరకు దొల్లించుకుంటూ పట్టుకెళ్ళాను. నిజంగా మన చిన్నప్పుడు ఈ ముంజికాయ బండ్లు తయారు చేయించుకోవడానికి మన తాతల్ని చాలా బ్రతిమాలేవాళ్ళం కదా. ఇంక ఇప్పుడైతే ఈ బండి నేను ఎందుకు తయారు చేయించానంటే ఈ జనరేషన్ పిల్లలకు కూడా తెలియాలి కదా మన చిన్నప్పుడు మనం ఎలాంటి ఆటలు ఆడుకునే వాళ్ళమో. అండ్ నా చేతిలో కొబ్బరాకులు చూసారు కదా, వీటితో కూడా ఒక మంచి ఆట ఆడుకునే వాళ్ళం. అది కూడా మా పిల్లలు చూపిద్దామని కొన్ని కొబ్బరాకులు కూడా పట్టుకెళ్తున్నాను. ఈ కొబ్బరాకులతో మేము ఆడుకున్న ఆటని ఒక షార్ట్ చేసి పెడతాను. ఇంతకీ ఈ కొబ్బరాకులతో నేనేం చేశానో మీరు గెస్ చేయగలరా? కామెంట్ చేసేయండి మరి. ఈ ముంజికాయ బండిని మా ఇంటి వరకు తోసుకుంటూ వెళ్ళాను, నిజంగా చాలా నవ్వొచ్చింది. ఇంకా ఫైనల్ గా దీన్ని తీసుకొచ్చి మా పిల్లలకి ఇస్తే వీళ్ళు ఏం చేశారో కూడా చూసేయండి మరి. ఫస్ట్ మేడ మీద ట్రయల్స్ వేసుకున్నారు ఎలా పనిచేస్తుందా అని.
ఇంకంతే. దీంతో ఆడుకోవడం వీళ్ళకి వచ్చేసాక వెంటనే కిందకి దిగిపోయి ఫుల్ గా ఒకరి తర్వాత ఒకరు రౌండ్లు వేసేసారు. ఇంక మా చిన్నప్పుడు అయితే మేము షాపుకు వెళ్ళేటప్పుడు కూడా మాతో ఈ బండిని తీసుకెళ్తూ ఏదో బండి మీద వెళ్తున్నట్టు ఫీల్ అయిపోయే వాళ్ళం. మీరు కూడా అలానే చేసేవారా? మా ఆయన చిన్నప్పుడు అయితే ఈ బండికి ఒక చిన్న మేక వేసుకుని దానికి సంచులు కూడా తగిలించుకునే వాళ్ళంట షాప్ నుంచి సామాన్లు తెచ్చుకోవడానికి. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి, కానీ మన చిన్ననాటి రోజులే వేరు. ఏమంటారు? రోజులు మారే కొద్దీ, జనరేషన్స్ మారే కొద్దీ సౌకర్యాలు పెరిగిపోయి సెల్ ఫోన్స్, రకరకాల గ్యాడ్జెట్స్ ఎక్కువైపోయి పిల్లలు కూడా 4 గోడల మధ్య ఉంటున్నారు కదా. సో అందుకే చిన్న చేంజ్ కోసం ఇలా మనం మన ఊర్లకు వెళ్ళినప్పుడైనా పిల్లలకి మన చిన్ననాటి ఆటలు నేర్పించండి. ఫోనే ముట్టుకోరు, అవే ఆటలు కావాలంటారు. ఇంక మా కాశీ సహస్ర గోపి ఆడుకోవడం చూసి మా మోహనశ్రీ ఊరుకుంటుందా? ఇది కూడా రెడీ అయిపోయింది. మొత్తానికైతే మీ అందరికి మంచి వీడియో చూపించాను కదా. మీ అందరికి వీడియో చూస్తే ఏమనిపించిందో కామెంట్ చేసేయండి. అండ్ ఇంకా మీ చిన్నప్పుడు ఎలాంటి ఆటలు ఆడుకునే వాళ్ళో కూడా కామెంట్ చేయండి. అంతేకాదు మీ ఇంట్లో పిల్లలకు కూడా మన చిన్ననాటి ఆటలు పరిచయం చేసి ఆడించేయండి. ఇంకా ఇలాంటి ముంజికాయ బండి కూడా ఒకటి తయారు చేసి ఇచ్చేయండి మరి. ఇంక ఇక్కడ కనిపిస్తున్న గొడుగు ఉంది కదా, ఇదైతే పక్షుల కోసం మా మావయ్య గారు తయారు చేసిన గొడుగు. ఆ కింద కనిపిస్తున్న ట్రేలో వడ్లేస్తారు. అప్పుడు పక్షులు వచ్చి దాంట్లో వడ్లు తింటూ సేద తీరుతూ ఉంటాయి. ఎప్పుడైనా అది కూడా ఒక షార్ట్ పోస్ట్ చేస్తాను. ఇంకా ఫైనల్లీ వీడియో నచ్చితే కనుక విన్నారు కదా, మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ శ్రీలక్ష్మి ఇన్ సిరుల ప్రపంచం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.